పోసాని కృష్ణమురళి ఆ పేరు చెబితే చాలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. ఆయన నోరు తెరిస్తే చాలు పచ్చి బూతులు డ్రైనేజీలో మురికిలా ప్రవహిస్తూనే ఉంటాయి. అసభ్య పదజాలానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అది పోసాని కృష్ణమురళి. పేరుకు పోసాని యాక్టర్, డైరెక్టర్, రచయిత, దొరికిందే ఛాన్స్ అన్నట్టు సినిమాల్లో నీతులు చెబుతుంటారు. కానీ మైకు దొరికితే చాలు పచ్చి బూతులతో చెలరేగిపోతారు. మరీ ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ మెప్పు పొందేందుకు తన వికృత మాటలతో అధఃపాతాళానికి దిగజారిపోయారు. అప్పట్లో ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై పచ్చి బూతులతో చెలరేగిపోయారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజకీయాలకు సెలవని, ఫ్యామిలీతోనే గడుపుతానని సైలెంట్ గా తప్పుకున్నారు. మరి గతంలో చేసిన పాపం ఊరికే పోతుందా? వెంటాడకుండా ఉంటుందా? కర్మ రిటర్న్స్ అన్నట్టు గట్టిగా కొట్టింది. మహాశివరాత్రి పోసానికి కాలరాత్రిగా మారింది. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడులో శ్రీశ్రీని కుట్టారు. తెలుసా మీకు శ్రీశ్రీని కుట్టారని? ఎందుకు? బికాస్ ఆఫ్ నాలాగా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా. నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆత్వాడుగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడి త్వరకు బుద్ధులు రాశాడా? ఆ డబ్బుని ఆ వర్డే ఫిల్అప్ చేస్తుంది. అందుకని నా డబ్బుని ఈ వర్డ్సే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఆ డబ్బు సార్ ఇది. శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి క్షేమాన్ని పవన్ కళ్యాణ్ ఒక ఆడదాన్ని పెట్టుకొని నన్ను టీంలో రాజేద్దాం ఉన్నావురా? నెవర్. నువ్వు రేపే నీ ఫ్యాన్తో చెప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు నువ్వు తిట్టానికి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇట్ ఈస్ ఎ లాంగ్ డ్యూయల్. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అనిసార్లు అడుగుతా. బికాజ్ యు ఆర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అతనేతవి. కొంచెం చేసే హక్కు నాకు ఉందిరా. ఎందురా పెట్టావు పార్టీ? సిగ్గు లేకుండా ఎన్నో విషయాలు వేసుకో. అమ్మాయిలప్పుడు తిరుగు. ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? నువ్వు పబ్లిక్లోకి వచ్చావు, మా సేవ చేస్తానండి. ఇదే సేవ. నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మొహం కూడా నువ్వు ఎప్పుడు చూడలేదు నా భార్య మాకు. నీ ఫ్యాన్స్తో ఏం మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా? మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమైనా ఉంటే నన్ను రియలైజ్ చేయండి. ఈ తప్పు మాట్లాడు మురళి అంటే కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి. ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అడ్డు పెట్టుకొని చెప్తాం, వాళ్ళతో కొట్టిస్తాం, చంపిస్తాం. రెడీ మదర్ ప్రామిస్ తల్లికి పారిపోడురా. నీలాగనే పిరికివాడి కాదురా. నువ్వు పిరికివాడివిరా. రివాల్వర్ కొరకు పట్టుకొని fellow. I never seen such a worst fellow in my life in politics. అయిపోయింది సార్. ఇవన్నీ బాధలే, కంక్లూజన్ లేదు. ఇక వాడి కంక్లూజన్ చేపిస్తాం. కనీసం నరకా చూడుకో, హిరణ్యకృష్ణ పుడుకో, కంసుడుకో ఒక కంక్లూజన్ ఉంటుంది. ఇలాంటి జీవోత్సవాలకి కంక్లూజన్ ఉండదు. థ్యాంక్ యూ సార్. అడగొచ్చే వీడు ఓకే, వీడిని రెచ్చగొట్టిన వాడు, ఈ సైకో పర్సన్ తయారు చేసిన వాడు, వాడు ఎస్కేప్ అయిపోతాడు కదా. వాడు విశ్వరూపం కావాలి. నాకు జైలు శిక్షో రిపెండెన్సో కాదు. ఇప్పుడు రిపెంట్ అయ్యేవాడు ఇలాంటి ఏదో పనులు చేయడు. ఏం చేస్తారు? రిపెంట్ అయ్యేవాడు ఇలాంటి పనులు చేస్తాడా? అరే మగోడి అయితే నువ్వు ఫైట్ టు ఫేస్ ఫైట్ చేయరా. పవన్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్ చేయి. నువ్వు మగోడి అయితే రా, వచ్చిన చక్క పట్టుకో. నేను క్వశ్చన్ నేత ఆన్సర్ చెప్పు. చెప్పలేదు నీ కళ్ళ దండం పెట్టా. నువ్వు క్వశ్చన్లు తీసుకోవు, ఆన్సర్లు చెప్పవు, రాసుకొస్తావు, ఊక్కుంటూ మాడేస్తావు, వెళ్ళిపోతావు. ఎప్పుడు సార్ ఆయన పట్టుకునేది? తప్పు చేశాడు
సార్ ఇంకోసారి అడగండి రా. ఇది ఎప్పటి నుంచి ఎన్నాళ్ళు భరించాలి? ఏది మా ఇంట్లో మా కుటుంబంలో మా బెడ్రూమ్ దాకా వచ్చేసి వాడికి పోలీస్ కేసు ఏంటి సార్? వాడి మోరల్స్ లేని వాడికి మోరల్ గురించి చెప్పడమే ఒక పెద్ద లెసన్ అంటాడు కదా. రేపైతే 2 కేన్ దెబ్బలు వేయండి చాలు. అందుకని ఆ 2 దెబ్బలు వచ్చాను నేను. రేపు గంట హీనం కదా ఇది, రేపు గంట హీనం కదా సార్. నేను అంటున్నాను సార్, నేను శ్రీశైలం గారు మీరు నన్ను జోక్గా తీసుకోకండి. ఎందుకంటే నేను ఎందుకు ఇప్పుడు కాదు 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 సార్, ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు కాదు అలా సమాజాన్ని డిమోరల్ చేసే వ్యవహారం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. ఏం చెప్పాలి సార్? పవన్ కళ్యాణ్ గారు అగ్లీగా మాడుతున్నారు సార్, అందుకని ఇక రోజు మాట్లాడకండి. పవన్ కళ్యాణ్ గారు వాడా మాడతాడు, వాడా ఆషాఢ బుద్ధి, వాడా మాడతాడు. ఈజ్ మ్యాస్కరే అంటే బ్యాక్ ఎవర్లో పువ్వు. వాళ్ళు ఎథిక్స్ ఉన్నాయా? చిరంజీవిలో ఉన్న ఎథిక్స్ ఉన్నాయా? కనీసం 1%. చెప్పాక చిరంజీవి కూతుర్ని నేను సపోర్ట్ చేసి చావుదాకి వెళ్ళొచ్చాను సార్. ఆడు మంచోడు కాబట్టి నాని కూడా ఏ నానిగారు కేసీఆర్ నాని మంచోడు కాబట్టి నన్ను క్షమించి వదిలేశాడు. అదే నేను గురంగా ఆలోచించుకుంటే కమ్మడు నన్ను ఎందుకు వాడాలి, నీ తమ్ముడు వాడొచ్చుగా అని నేను అనలేదు సార్. అయ్యో ఆడపిల్ల అంటాడు రాస్కెల్ అని వెళ్ళాను సార్. ఆ చిరంజీవి గారి కూడా తెలుసు. ఆయన అన్నాడు నా గుండెల్లో ఉన్నాడు పోసాను కృష్ణమురళి. నిజంగా చిరంజీవి నీ గుండెల్లో పోసాను కృష్ణుడు ఉంటే నీ తమ్ముడు నిలబడి చెప్పు, ఆడవాళ్ళ దగ్గరికి వస్తావరా అనొచ్చు శ్రీశ్రీ మాట. నేను అంత గొప్పవాణి కాబట్టి ఆ మాట వాటల్లా. ఎక్కడో ఏదో విషయం దొరుకుద్ది. ఇప్పుడు వాడు చావు బతుకులో ఉన్నాడు, వాడికి నేను 1 లక్షలు ఇచ్చి కాపాడపోతే నా డబ్బులు నాకు మిగిలేదు అంటే ఎట్టా? ఇక్కడ నా పొరుగు నాకు మిగిలేదు అంటే ఎట్టా? ఇది పొరుగు మ్యాటర్ కదా సార్. నువ్వు పార్టీ పెట్టావు జనమందరి కోసం, మా అందరి కోసం కూడా. నువ్వు బుద్ధిగా ఉన్నట్టున్నాను. నువ్వే అట్ట కూర్చొని ఆ భాష మాట్లాడితే నీ ఫ్రెండ్స్ ఏ భాష మాట్లాడతారు? ఈ బాధే నాకు తప్ప అతని మీద వ్యక్తిగత కక్షలే ఉంటే నాకు పవన్ కళ్యాణ్ మా కళ్ళ ముందు ముఖ్యమంత్రి అయ్యాడా? కానీ ఎమ్మెల్యే గన్మ్యాన్ తీసుకొచ్చుకున్నాడా? ఎందుకు ఈ మాటలు అనొద్దయ్యా? ఎందుకంటావు? నేను పౌరుడిగా స్పందించకూడదా సార్? మన పాకిస్తాన్ కూడా స్పందించట్లేదా? మనం ఎందుకు అడవాలి? మనం ఎందుకు బాధపడాలి? ఎందుకు వాళ్ళ ఉరిసికేమో చెప్పాలి? దిశ ఆమె చెప్పారు. ఇవన్నీ మరి ఎందుకు బాధపడతాం సార్ మేము?